హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సాంబార్ పౌడర్ ఇంట్లోనే నేను ఎలా తయారు చేసుకుంటున్నానో ఆ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. ముందుగా కరివేపాకు వేయించుకోవాలండి. వేయించే ముందు బాగా శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టి తడి లేకుండా ఆరిపోయిన తర్వాత వేయించుకోవాలి. గలగల మనాలి ఆకు అంతవరకు వేయించుకోవాలి. ధనియాలు మనం ఏదైనా ఒక కొలత తీసుకుంటే ఆ దానికి 1/3 శనగపప్పు, కందిపప్పు రెండు ఒకసారి వేయించుకోండి. చిన్న మంట మీద మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. కందిపప్పు, శనగపప్పు చిన్న ఫ్లేమ్ పైన వేయించుకోండి. అప్పుడే మాడిపోకుండా బాగా మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. చివరిలో వేసుకోవాలి మిగిలినవి. బియ్యము, జీలకర్ర, మిరియాలు, మెంతులు అప్పుడు వేయించుకోండి. మసాలా దినుసులన్నీ వేయించుకున్న తర్వాత బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర వేయించుకుందాము. జీరా పౌడర్ ఇంట్లో అయిపోయింది, నేను అందుకని చిన్న మంట పైన వేయించుకోండి. మంచి ఫ్లేవర్ ఉంటుంది, మంచి స్మెల్ వస్తుంది. అలాగే ధనియాలు కూడా చిన్న మంట పైన వేయించుకొని రెండు వేయించేసుకున్నాను. ఇప్పుడు చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాము. ఫస్ట్ సాంబార్ పౌడర్ గ్రైండ్ చేద్దామండి. మెత్తగా పట్టుకోండి, బాగా గ్రైండ్ చేసుకుని ఆపి గ్రైండ్ చేసుకోండి. వేడి అవుతుంది, లేకపోతే మిక్సీ కప్పు వేడి అవుతుంది. పసుపు, చివరిలో ఇంగువ, ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఎండుమిర్చి వేసుకోవాలి, నా దగ్గర లేదు అందుకని నేను ఎండుమిర్చి వేయలేదు. ఎండుమిర్చి వేసుకోవచ్చు. మెత్తగా గ్రైండ్ అయిపోయింది. జీరా పౌడర్ పట్టుకుందాం. జీరా పౌడర్ గ్రైండ్ అయిపోయిందండి. అలాగే ధనియాలు అన్నీ గ్రైండ్ చేసుకున్నాను. చూడండి, నేను గాజు సీసాల్లో స్టోర్ చేసుకున్నాను. ఇంట్లో ఈజీగా ఇలా మసాలా పొడులన్నీ చేసుకోవచ్చండి. మా వీడియో నచ్చిందా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.